నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు. హలో గైస్, వెల్కమ్ టు సికే థాట్స్. ఈ రోజు మనం వార్ 2 యొక్క మైక్రో డీటెయిల్స్ అండ్ కొంచెం డిస్కస్ చేద్దాం ఈ మూవీ గురించి. అందులో నాకు అనిపించినాయి, నేను చూసినాయి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసా. వార్ 2 టీజర్లు అంటున్నావా? అవును, వార్ 2 టీజర్లు ఏమున్నాయి డీటెయిల్స్? మొత్తం ఫైట్స్ యాక్షన్సేగా. కానీ నాకు కొన్ని డీటెయిల్స్ కనిపించినాయి, కొన్ని కనిపించినాయి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో చూస్తే మీకు స్టోరీ అర్థమైపోయి ఉండొచ్చు. మేబీ స్టోరీ అర్థం కాకపోయినా ఎలాగో థిన్ లైన్ ఉంటుంది కాబట్టి ఆ స్టోరీలో, అదే వార్ ఫ్రాంచైజ్ 5 యూనివర్స్ ఫ్రాంచైజ్ లో ఎలాగో థిన్ లైన్ ఉంటుంది స్టోరీ, దాన్నే వాళ్ళు గ్రాండ్ గా చూపిస్తారు ఫుల్ ఆఫ్ యాక్షన్ తోటి. దట్స్ వై నాకు తెలిసింది, నేను గెస్ చేసింది చెప్పబోతున్నాను విత్ ప్రూఫ్ తో సహా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఆలోచించుకోండి. ఈ వీడియో చూసే ముందు స్పాయిలర్స్ ఉండొచ్చు, నాకు తెలీదు. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ టీజర్ లో చాలా వరకు ఓన్లీ కొన్ని సీన్స్ సంబంధించిన షార్ట్స్ ఎక్కువ యూజ్ చేశారు. మరి కొన్ని సీన్స్ పెడతారా? సినిమా మొత్తం పెడతారా ఏంటి? అది కాదు రామము, అంటే వేరే మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్ లో ఏం చేస్తారంటే చాలా సీన్స్ ని ఇట్లా 1 సెకండ్ 2 సెకండ్స్ లో కట్ చేస్తారు. ఈ టీజర్ లో ఏం చేస్తారంటే ఉన్న సీన్స్ నే ఒక 10-15 ఉంటాయి మేబీ అక్కడ ఉన్న సీన్స్, వాటినే షార్ప్ గా కట్ చేసి ఎంగిల్కి ముంగల్కి పెట్టేశారు. అండ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడు. మనం ఫస్ట్ కనిపించేది ఇక్కడ ఈ షార్ట్, ఎవరితోటి విత్ ఎన్టీఆర్ అన్న వాయిస్ తోటి ఈ షార్ట్ కనిపిస్తుంది. అదే ఈ సీన్ లో ఈ షార్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నది ఎవరంటే హృతిక్ రోషన్. అది ఎలా చెప్తున్నాం అంటే ఈ సీన్ అండ్ ఇది అండ్ ఇది ఇవన్నీ ఒకే చోట జరిగినాయి. ఆ వుల్ఫ్ ఉంది కదా, అది కూడా అవన్నీ ఒకే సీన్. ఎందుకంటే నైట్ అట్మాస్ఫియర్ లో అండ్ మొత్తం బ్లూ లైటింగ్ అండ్ ఆరెంజ్ లైటింగ్ ఆ టైపు. ఈ షార్ట్ అయితే నేను చెప్తా, ఆ ఫైట్ అయిపోయినాకనన్నా ఆ ఫైట్ కన్నా ముందన్న వస్తుంది అంతే. ఏ ఫైట్ అంటే ఇప్పుడు చూపించిన కదా, ఆ వుల్ఫ్ తోటి కత్తులతో నరికేయడం అవుతుంది కదా, యాక్షన్ బిగ్ ఉండబోతుంది, అది తెలుస్తుంది. దాని తర్వాతనైనా దానికి ముందన ఉంటుంది. అది మొత్తం మనం థియేటర్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. మేబీ ఎంట్రీ సీన్ కూడా అదే అయి ఉండొచ్చు హృతిక్ రోషన్ది. ఓకే, ఇంకా ఇక్కడ ఇవి కూడా చూపించారు. ఈ షార్ట్ విషయానికి వస్తే ఇది ఎప్పుడై ఉంటుంది అంటే మన ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ ఇద్దరు ఫేస్ ఆఫ్ మేబీ ఇక్కడ జరుగుండొచ్చు. ఫస్ట్ మన ఫేస్ ఆఫ్ ఇద్దరు కాల్చుకుంటున్నారు. ఈ సీన్ సంబంధించిన ఎక్కువ షాట్లు పెట్టలేదు. ఈ 2 సీన్స్ ఈ 2 షాట్లు మాత్రమే పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెలికాప్టర్స్ ఉన్నాయి కదా, ఈ హెలికాప్టరు పైనుంచి ఇక్కడ మన ఎన్టీఆర్ అన్నని హృతిక్ రోషన్ చేసేస్తుండు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అందరు ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ రోప్స్ వేసుకొని దిగుతున్నారు. అలాగే మన హృతిక్ రోషన్ కూడా ఆ రోప్స్ ద్వారానే దిగుతుండు. మన ఎన్టీఆర్ అన్న అయితే తప్పించుకోవడానికి చూస్తుండు. ఇది ఎన్టీఆర్ అన్నని మన ఆర్మీ వాళ్ళు హృతిక్ రోషన్ చేసేస్తుండు. ఇంకోటి ఈ ఫోటో ఇవన్నీ ఒకే సీన్ కి సంబంధించినవి. అదేలా చెప్తున్నావురా? చెప్తా విను. ఇక్కడ రెడ్ కార్ ఉంది, ఇక్కడ బ్లాక్ కలర్ కార్ ఉంది. ఈ రెడ్ కార్ హృతిక్ రోషన్ ది, ఈ బ్లాక్ కార్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్నది. అంత కరెక్ట్ నువ్వెలా చెప్తున్నావు? ఇది హృతిక్ రోషన్ ది రెడ్ కారు, ఇది బ్లాక్ కారు, మన ఎన్టీఆర్ దని. ఎలా అంటే ఇక్కడ చూడు, ఇలా క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి వీళ్ళిద్దరివి. హృతిక్ రోషన్ వేసుకుంది రెడ్ కలర్ కార్, ఇక్కడ కిటికీ కాడ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయా, ఇక్కడ రెడ్ కలర్. ఎన్టీఆర్ అన్న వాడుతున్నది బ్లాక్ కార్, ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ అది. అలా నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ చేస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనోళ్ళు మస్తు ట్రోల్ చేస్తారు, వినయ విద్యరామ లాగా ఉందని సేమ్ సీన్ అక్కడ రాకెళ్తుంది. ఇదే ఎలా అంటే ఇలా చూడు, ఇగో ఇలా చేస్తూ ఆ కార్ అనేది ట్రైన్ గుద్దేస్తుంది. గుద్దలేదు, ఆడ వరకు ఆపేసారు. హృతిక్ రోషన్ ఈ ట్రైన్ పైన పరిగెత్తుండొచ్చు, లేదా ట్రైన్ ఉండొచ్చు, మేబీ పరిగెత్తుండొచ్చు, ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న ఇంత ఫాస్ట్ వస్తుంది కాబట్టి. అలా ఈ సీన్ అలా స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అవ్వబోతుంది. అండ్ ఇక్కడ పెద్ద సీక్వెన్స్ కూడా ఉండొచ్చు, ఫైట్ సీక్వెన్స్. అది నేను చెప్తున్నది మొత్తం ఇదంతా ఒకే సీన్ కి సంబంధించింది. ఈ జాకెట్ కూడా చూడొచ్చు అన్నది ఇక్కడ సేమ్ జాకెట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎన్టీఆర్ అన్న గన్ తోటి కాలుస్తుండు షిప్ ని, అది కూడా సేమ్ మళ్ళీ చేసే సీక్వెన్సే. మన ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ చేసేస్తుండే ఇక్కడ కూడా. అండ్ ఇది మన తారక్ అన్న ఎంట్రీ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే స్లో మోషన్ వాక్స్ అండ్ ఐకానిక్, అంటే రివర్స్ లో కెమెరా వెళ్తుంది. ఒకసారి చూడు. అవునరా, వెళ్తుంది. అంటే క్యారెక్టర్ ఇంట్రొడ్యూసింగ్ అలానే పెడతారు వాళ్ళు. పతాన్ లో కూడా అంతే, విలన్ది క్యారెక్టర్ ఇంట్రో అలానే ఉంటది, రివర్స్ లో కెమెరా వెళ్తుంది. ఇక్కడ కూడా అదే అని నేను భావిస్తున్నాను. గ్రానైట్లు మొత్తం బెల్ట్ కట్టుకొని వచ్చి మొత్తం ఇసిరి కొట్టి వాళ్ళపైన వేసి మరి దారుణంగా చంపేస్తుండు. ఇది కొంచెం సినిమాటిక్ గా మన థియేటర్ చూస్తూ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంపాక్ట్ లేదు కానీ థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. మొత్తం ఈ ఫైట్ మొత్తం అక్కడే సీక్వెన్స్ మొత్తం. అండ్ ఇక్కడ కియరా పాప ఎంట్రీ. ఈ షార్ట్ కోసం మనం సినిమాకి వెళ్ళాలరా? నీకు అదే కావాలి ఫస్ట్. ఇండియాస్ బిగ్ స్టార్స్ పెట్టుకొని నీకు పాప కావాలరా? సర్లే నువ్వు కానీ. ఇది
మెయిన్. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఎన్టీఆర్ అన్న సీరియస్ అండ్ ఎమోషనల్ ఉండు, అండ్ ఆల్సో ఇక్కడ దెబ్బ కూడా ఉంది. ఒకసారి చూడొచ్చు ఈ వాక్ అండ్ ఈ లుక్ చూస్తే తను పెద్ద నిర్ణయం తీసుకున్నాడు, తను ఏదో బిగ్ సీరియస్ గట్టి నిర్ణయం తీసుకోబోతున్నాడు అని అనిపిస్తుంది. అంటే ఇండియన్ నాశనం చేయడం కానీ, ఇండియన్ నాశనం చేయడం ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు? అంటే ఈ యూనివర్స్ లో అన్న విలన్ కాబట్టి వాళ్ళు అదే డైరెక్టర్ వాళ్ళు పాకిస్తానీ లేదా లేదా ఏంట్రా అలా ఏమి ఉండదు. అలా కాకపోయినా ఈ సీన్ ఇంకోలా కూడా రిఫర్ అవుతుంది. తనకేదో ఫ్లాష్ బ్యాక్ ఉండి ఈ సీన్కి ముందు ఎవరి నుంచో తన వాళ్ళని తను రక్షించలేకపోవచ్చు, వాళ్ళపైన పగబట్టి వాళ్ళపైన కోపం వచ్చి తను ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఆ నిర్ణయమే మనం సినిమాలో చూస్తాం. అండ్ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చేది ఈ అంత సీక్వెన్స్, కబీర్కి ఎదురు వెళ్ళడం అండ్ స్పై యూనివర్స్ మొత్తానికి ఎదురు వెళ్ళడం ఆ టైపు. ఇది అబ్జల్యూట్లీ ఇది లాస్ట్ అండ్ అబ్జల్యూట్లీ అందరికి తెలిసి ఉండొచ్చు. ఇది ఫైనల్ ఫైట్ మన రితిక్ రోషన్ అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో, అండ్ వారిద్దరి మధ్యలో ఇదే ఫైనల్ ఫైట్. దట్స్ ఇట్ గైస్. ఇంకా రివ్యూ విషయానికి వస్తే నాకు అంటే కొత్తగా ఏమి అనిపించలేదు. ఆల్రెడీ వార్ 1 పఠాన్ ఆ టైపే అనిపించింది. ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ అండ్ విఎఫ్ఎక్స్ అది చాలా బాడినాయి, అది ఒప్పుకోవాల్సిందే. అండ్ ఎన్టీఆర్ అన్న లుక్స్ కొంతవరకు ఇంప్రెస్ చేసినాయి అండ్ కొంతవరకు ఇంప్రెస్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ షార్ట్స్ యూజ్ చేయలేదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. మన హృతిక్ రోషన్ అన్న షార్ట్స్ చూడండి, మన ఎన్టీఆర్ అన్న షార్ట్స్ చూడండి. వాళ్ళు అస్సలు పర్ఫెక్ట్గా పెట్టలేదు, ఇంట్రెస్ట్ లెక్క చేయలేదు. వాళ్ళు విలన్ ఆ టైప్ కాబట్టి కొంచెం లో చూడాలనుకున్నారా లేకపోతే ఇవి సరిపోతాయి అనుకున్నారా నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అండ్ నాకైతే ఎక్స్పీరియన్స్ కొంచెం బ్యాడ్ అనే అనిపించింది. అండ్ యావరేజ్, ఓవరాల్గా చెప్పాలంటే యావరేజ్. అండ్ దట్స్ ద వీడియో గైస్. వీడియో ఇంతవరకు చూస్తారంటే మీకు తప్పకుండా వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ గైస్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు లైక్ ఇవ్వడం ద్వారా మాకు కొంచెం బూస్ట్ కలుగుతుంది. రే మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా వీడియోస్ తొందరగా చేయడానికి వీలుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.